జై శ్రీరామ్ అండి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు నేను మష్రూమ్ మసాలా గ్రేవీ కర్రీ చూపించబోతున్నాను. ముందుగా మష్రూమ్స్ని శుభ్రంగా కడుక్కోవాలండి. పైన లేయర్ కూడా తీసేసుకోవాలన్నమాట. 3 పెద్ద ఉల్లిపాయలు కోసుకోండి, 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు. ఇప్పుడు బాండీలో నూనె వేసేసుకొని మనం 2 ఉల్లిపాయలు ముక్కలు ఎన్ని వస్తాయో అవి కాస్త బాండీలో వేసేసుకోండి. ఒక ఉల్లిపాయ ముక్కలు మటుకు పక్కన ఉంచుకోండి. ఈ తర్వాత ఇవి కాస్త వేగుతూ ఉంటాయి. కొంచెం ఉప్పు పసుపు వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వేగాక టమాటా ముక్కలు కూడా వేసేసుకోండి. 2 టమాటా ముక్కలు కూడా పూర్తిగా వేసేసుకోండి. అవి కూడా కాస్త మగ్గాలన్నమాట. ఇప్పుడు వీటికి సరిపడానే మనం తడి మసాలా వేసుకోవాలి. ఆ తడి మసాలా కూడా వేగాలన్నమాట. కాస్త మూత పెట్టేసి మగ్గనిచ్చేసి అవి కొంచెం వేగనివ్వండి. ఆ తర్వాత వాటిని తీసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. వీటిని మనం మిక్సీ వేసుకోవాలన్నమాట. అందుకని కాస్త చల్లారనిచ్చాక మిక్సీ వేసుకుందాము. ఈలోపు బాండీలో మళ్ళీ 1 గంట నూనె వేసేసుకొని మసాలా దినుసులు వేసుకోవాలి. 4 లవంగాయలు, 4 చెక్క ముక్కలు, 2 యాలుక్కాయలు, మనం పక్కన పెట్టుకొని ఉంచుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు, ఆ ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని అవి కూడా వేగడానికి కొంచెం ఉప్పు పసుపు, అలాగే ఈ ఉల్లిపాయలకి తగ్గంత తడి మసాలా కూడా వేసేసుకొని అవి బాగా వేగుతుంది కదా. వేగాక ఆ మష్రూమ్స్ ముక్కల్ని వేసేస్తే మూత పెడితే నీరు వస్తుంది అనమాట. ఇంకా నీరు అలాగే ఉంటుంది. ఈలోపు మనం చల్లారిపోయిన ఆ ఉల్లిపాయ ముక్కల్ని పేస్ట్ చేసేసుకొని దాన్ని మష్రూమ్స్లో కలిపేసుకోవాలి. చక్కగా దగ్గరికి వచ్చేదాకా ఉడకనివ్వాలి. ఈ లోపు మనము కూరలో ఉప్పు కారం చూసుకొని చక్కగా కావాల్సినంత వేసేసుకొని మూత పెట్టేసి కాసేపు ఉడకనివ్వాలన్నమాట. 5 నిమిషాలు ఉంచి దింపేసుకోవాలి. కూర అయితే రెడీ అయిపోయిందండి. కొత్తిమీర చల్లుకొని ఇంట్లో కనుక బటర్ ఉంటే ఆ బటర్ కూడా వేస్తే కూర కమ్మగా ఉంటుందండి. ఉంటాను.